చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఏ స్త్రీ ఏ పాము కాటేస్తో తెలియదు కానీ ఇలాంటి అమ్మాయిలు చేసుకోవడానికి కూడా ముందు ముందు భయం వేస్తున్నారు. అసలు పెళ్ళంటేనే భయం వేస్తున్నారు అబ్బాయిలు. వానపాము అయ్యేది ఇప్పుడు మాత్రం తాసుపాము అయిపోయింది. నీ 2-3 నెలలకి 2 మాటలకి ఏదో బిర్యానీ కొనిపెట్టాడు, నాకు 500 ఫోన్ పే చేశాడు, సినిమాలు తిప్పాడు, షికార్లు తిప్పాడు అని చెప్పి చంపేసావు సొంత తల్లిని. అబ్బాయిని చూసి అమ్మాయిలు భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు అమ్మాయిలు చూసి అబ్బాయిలు భయపడుతున్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే నిజంగా 4 రోజులు 3 రోజులు పరిచయానికే తల్లిని చంపేసిందంటే ఆమె ఏ క్రూరంగా ఇట్లా తయారయ్యారంటే అమ్మాయిలు. ఆమె కాదు, ఆమె ఒక్కతే కాదు, ఇంకా ఈ జనరేషన్ అనేది చాలా దారుణంగా ఉంది. 4-3 రోజులు పరిచయానికి ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పరిచయం అబ్బాయిల కోసము సొంత తల్లినే చంపేస్తుందంటే వాడు మార్నింగ్ మళ్ళీ తర్వాత నేను చంపడానికి గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు నువ్వు వాడి పరిచయానికే నీకు తల్లిని చంపేశావు, వాటి పొద్దు నేను చంపడానికి గ్యారెంటీ ఏముంది? గ్యారెంటీ ఇవ్వలేం కదా. ఎందుకంటే ఈ సొసైటీ దారుణంగా ఉంది. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లా. ఇదే సొల్యూషన్ తీసుకొని వేరే వాళ్ళు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇంత దారుణంగా తయారైందంటే సొంత తల్లినే చంపేస్తుంది. అసలు ఈ జనరేషన్ అనేది ముందుకు వెళ్తుందా లేకపోతే ఇక్కడే జనరేషన్ అయిపోతుంది? అసలు అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలు చేసుకోవడానికి కూడా ముందు ముందు భయం వేస్తున్నారు. అసలు పెళ్ళంటేనే భయం వేస్తున్నారు అబ్బాయిలు. అంటే మొన్నటి వరకు కూడా అబ్బాయిల చేతుల్లో అమ్మాయిలు చనిపోయేవారు, రేపులు చేసి చంపేశారు, లేదంటే ఏదో ఒకటి హత్యలు చేసి చంపేశారు అని. కానీ ఈ మధ్యన రీసెంట్ గా చూస్తుంటే మొన్న మేఘాలయ, రీసెంట్ గా గద్వాలు, ఇప్పుడు జీడిమెట్ల ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలు చంపేడాలు, లేకపోతే తల్లిదండ్రులు చంపేడాలు, తండ్రిని చంపేడాలు, పెళ్లి చేసుకున్న భర్తను చంపేడాలు, లవర్ని చంపేడాలు. ఎటు అవుతుందంటారు సమాజం? అమ్మాయిలు ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారంటారు? అసలు నిజంగా ఈ తప్పు అమ్మాయిలా లేకపోతే ప్రేమించినోడుదా లేకపోతే ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రేమించినోడు కోసం వాడు మన జీవితంతో నీకు పెట్టి పోషిస్తాడని గ్యారెంటీ లేదు. వాడు రేపు తర్వాత 2 నెలలు 3 నెలలు ఉంటారు, తర్వాత వదిలిపడేస్తే నీ సొంత తల్లినే చంపేస్తావు, నన్ను చంపడానికి గ్యారెంటీ వాడు క్వశ్చన్ వేసి వెళ్ళిపోతే అప్పుడు నీ దిక్కేంటి? అప్పుడు నేను చూసుకోవడానికి తల్లి ఉండదు, తండ్రి ఉండదు, నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. అప్పుడు నువ్వు వేదికనికి వెళ్తావు. నీ 2-3 నెలలకి 2 మాటలకి ఏదో బిర్యానీ కొనిపెట్టాడు, నాకు 500 ఫోన్ పే చేశాడు, సినిమాలు తిప్పాడు, షికార్లు తిప్పాడు అని చెప్పి చంపేసావు సొంత తల్లిని. చిన్నప్పుడు నీ తల్లి కూడా నాకు కూతురు ఎందుకులే, నాకు బరువు ఉంటుంది కదా, నాకు తిండి తిప్పలకు ఇబ్బంది అవుతుంది కదా, నిన్ను చంపేస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చేదానివా అని ఒక చిన్న థాటు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఆలోచిస్తే పేరెంట్స్ కానీ ఇంత బాధ ఉండదు. ఒక తల్లి చిన్నప్పటి నుండి కనీ పెంచి స్థాయికి తీసుకొచ్చిందంటే నువ్వు చంపేయడానికి కూడా ఆలోచించకుండా చేసావు చూసావా, ఇక్కడ క్షమించపోయిన పైన దేవుడు మాత్రం నేను కంపల్సరీ శిక్షిస్తాడు. ఇప్పుడు అమ్మాయిలంతా కూడా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఈ ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా అవేర్నెస్ తో ఇదంతా కూడా జరుగుతుందనేటట్టు క్రైమ్స్ తరపున ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. మీరేమంటారు? వాటి వల్ల ప్రభావితం అవుతున్నారా లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారంటారా? లేదు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా తయారవుతున్నారు. ఫస్ట్ మన అమ్మ వాళ్ళ జనరేషన్ ఉన్నప్పుడు చాలా ఒక మనిషితో మాట్లాడడానికి చాలా టైం పడేది. ఒక పెళ్లి చేసుకోవడానికి ఇటు వర్గాలు అటు వర్గాలు చూసి పెళ్లి చేసేవాళ్ళు, అటు ఏడుతారా ఇటు ఏడుతారా. కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లవ్, ఆన్లైన్ పెళ్లిళ్ళు, ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ అయిపోతుంది. ఈ ఫోన్లు, ఈ మొత్తం టెక్నాలజీ మార్పడం వల్ల మనుషులు కూడా మార్చేస్తుంది. ఒకప్పుడు అబ్బాయిని చూసి అమ్మాయిలు భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు అమ్మాయిలు చూసి అబ్బాయిలు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయిలు ఏంటంటే ప్రతి విషయంలోనూ నాదే అమ్మాయిలు పై చేయి ఉండాలి అని చెప్పి చివరికి అమ్మాయిల్ని పై చేయి చేసేసారు, అబ్బాయిలు మొత్తం తక్కువ చేసేసారు. ఇప్పుడు ఎవరు జాగ్రత్త పడాలి? అమ్మాయిలు జాగ్రత్త పడాలా, అబ్బాయిలు జాగ్రత్త పడాలా? ఇప్పుడున్న సమాజం ప్రకారం మీ మద్దతు ఎవరికి ఇస్తారు? 100% చెప్తున్నా, అబ్బాయిలే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏ క్షణం ఏ అమ్మాయి ఒక ఉగ్రరూపంగా తయారవుతుందో కానీ చెప్పలేము. అది తల్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన సొంత తల్లి మన ప్రాణాలు తీయడానికి ఎవరు సహకరించారు. కానీ అలాంటిది ఒక ప్రియురాలు మాత్రం చంపేస్తుంది. కానీ దయచేసి బాయ్స్ అందరికి, మగవాళ్ళకి, అంకుల్స్ కి, ముసలోళ్ళకి అందరికీ చెప్తున్నా, మగవాళ్ళు అనేది చాలా ఆనిముత్తి వాళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఏ స్త్రీ ఏ పాము కాటేస్తో తెలియదు కానీ చాలా జాగ్రత్తగా ఉండే. ఒక ఆడపాము అనేది ఇప్పటికి ఒక తాసుపాములా తయారైంది. అది ఎప్పుడు కాటేస్తే తెలియదు. నువ్వు పాలు పోసినప్పుడు అలా మంచిగా ఉంటుంది, ఆ పాలు గట్ట చెడుగా తయారైందో కాటేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే. అన్నలారా, తమ్ముళ్ళారా, తాతల్లారా, అంకుల్లారా అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. మగ జాతి అనేది ఇప్పుడు కట్ట రెచ్చిపోతే ముందు జనరేషన్ మగవా జాతి అనే ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మగ జాతికి ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. అమ్మాయిలు తాచుపాము లాంటి వాళ్ళు అంటారా? తాచుపాము మగ ఆడజాతి అనేది ఇప్పుడు తాసుపాము అవుతుంది. ఒకప్పుడేమో నార్మల్ వానపాము అయ్యేది, ఇప్పుడు మాత్రం తాసుపాము అయిపోయింది.